హరే కృష్ణ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు 7 శనివారాల పూజ చేసుకుంటున్నాము. ఎలా చేసుకుంటున్నాము మీరు కూడా నాతో కలిసి చూసేయండి. గైస్ మొత్తం రెడీ అయిపోయింది పూజకి. 3వ వారం పూజ ఇది. 7 శనివారాల్లో ఏ పూజ చేసుకున్నా ముందుగా వినాయకుడి పూజ చేసుకోవాలి. అందుకే ఇక్కడ మేము పసుపు వినాయకుడి పూజను చేసుకుంటున్నాము. ముందుగా పసుపు కుంకుమలు పెట్టి తర్వాత కొన్ని పుష్పాలను పెడుతున్నాము. నేను అమ్మ ఇద్దరం కలిసి పూజ చేసుకుంటున్నాము. అలాగే వినాయకుడికి కొన్ని అక్షంతలు వేసి పూజ చేసుకుంటున్నాము. ఇలా పూజ చేసుకుంటుంటే మాకైతే చాలా బాగా అనిపించింది. మా చేతుల మీదుగా ఆ స్వామివారి పూజను చేసుకుంటుంటే ఎంతో భక్తి భావనతో పూజను చేసుకుంటున్నాము. మా అమ్మ ఇక్కడ స్వామివారిని చక్కగా పూజ చేసుకుంటుంది. మా అమ్మ చాలా పూజలు చేస్తుంది. నాకు పూజ చేయడం అన్నీ మా అమ్మనే నేర్పించింది. ముందుగా నీళ్ళతో అన్ని పవిత్రం చేసుకుంటున్నాము. ఇప్పుడు వినాయకుడి పూజను చేసుకుంటున్నాము. ముందుగా వినాయకుడికి పువ్వులను సమర్పిస్తున్నాము. అలాగే కొన్ని అక్షంతలు వేసి పూజను చేసుకుంటున్నాము. వినాయకుడి పూజను వినాయకుడి నామాలతో పూజను చేసుకుంటున్నాము. వినాయకుడి పూజ పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ వినాయకుడికి అగరబత్తి ధూపాన్ని ఇస్తుంది మా అమ్మ. చూడండి, స్వామికి ఇలా పూజ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. అగరబత్తి ధూపాన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ స్వామికి తాంబూలాన్ని పెడుతున్నాము వినాయకుడి దగ్గర. ఇక్కడ వినాయకుడికి మేము తాంబూలాన్ని సమర్పించుకున్నాము. వినాయకుడి పూజ పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ మా అమ్మ హారతి ఇస్తుంది. వినాయకుడు పూజ పూర్తయింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజను మొదలు పెట్టుకున్నాము. ముందుగా స్వామికి పూలను సమర్పించుకుంటున్నాము. స్వామికి కొన్ని పూలు సమర్పించుకున్న తర్వాత ఇప్పుడు స్వామికి 3 సార్లు నీళ్లను చూపించి ఒక చిన్న పళ్ళెంలోకి వదిలేయండి. మళ్ళీ కొన్ని పూలను పెట్టి స్వామివారి పూజను చేసుకున్నాము. ఇప్పుడు అమ్మవారికి చిన్న గిన్నెలో కుంకుమార్చనను చేసుకుంటున్నాము. నేను అమ్మ ఇద్దరం కలిసి కుంకుమార్చనను చేసుకుంటున్నాము. పూజ పూర్తయింది. ఇప్పుడు స్వామివారికి ఇక్కడ అగరబత్తి ధూపాన్ని ఇస్తుంది మా అమ్మ. చూడండి, అసలు ఆ స్వామికి పూజ చేసుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. 7 శనివారాల్లో ఇది 3వ శనివారం పూజ. పూజ పూర్తయిన తర్వాత ఇక్కడ 7 దీపాలను వెలిగించుకుంటున్నాము. 7 పిండి దీపాలను వెలిగిస్తుంది మా అమ్మ. 7 పిండి దీపాల్లో 7 ఒత్తులు వేసుకొని నెయ్యి దీపాలు పెట్టుకుంటే స్వామివారికి చాలా ఇష్టం. చూడండి, దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయో పిండి దీపాలు. స్వామివారిని చూడండి ఎంత కళగా ఉన్నాడో. అసలు పూజ అయితే చాలా బాగా జరిగింది మా చేతుల మీదుగా. ఇది 3వ శనివారం పూజ. నేను అమ్మ ఇక్కడ పూలను సమర్పించుకుంటున్నాము స్వామికి. చూడండి, పూజ మాత్రం చాలా బాగా జరిగింది. 3వ శనివారం పూజ ఇది 7 శనివారాల్లో. చూడండి మా స్వామి ఎంత కళగా ఉన్నాడో. గోవింద గోవింద. ఇక్కడ మా అమ్మ 7 పిండి దీపాలతో స్వామివారికి హారతిని ఇస్తుంది. చూడండి, అసలు ఆ దీపాలలో స్వామివారి ముఖం ఎంత కళగా ఉందో. అలాగే నేను కృష్ణుడి దగ్గర కూడా నెయ్యి దీపాన్ని పెట్టాను. దీపం మాత్రం చక్కగా వెలుగుతుంది. స్వామివారి పూజ ఏ ఆటంకం లేకుండా చాలా బాగా జరిగింది. మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.